హలో అండి. ఈరోజు వీడియోలో నేను కొత్తగా మదర్స్ అంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మనం బయటకు వెళ్ళినప్పుడు ఫీడింగ్ కవర్ని అంటే పిల్లలు ఏడుస్తారు కదా, అలాంటి టైంలో పాలిచ్చేకి మనం అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వము. అలాంటి టైంలో మనము ఫీడింగ్ కవర్ని అయితే యూజ్ చేసి పిల్లలకి పాలైతే ఇవ్వచ్చండి. మా బాబు అయితే ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు, నేను ఊపుతున్నాను ఉయ్యాల్లో వేసి. పక్కన మనిషి లేకపోతే నన్నేందో ఇడిచిపెట్టి వీళ్ళు ఎక్కడికో పోయినారు అన్నట్టు ఫీల్ అయ్యి అని ఏడ్చేస్తారు. సినిమా చూపిస్తారు మాకైతే. పనుకునేటప్పుడు కూడా వీడికి కంపల్సరీగా మొక్క మీద చెయ్యి వేసుకొని పడుకుంటాడు. అసలు కొద్దిసేపు కూడా పడుకోలేదు చూడండి, అప్పుడే లేచాడు. ఇంకా మనకి తప్పదు, ఇంకా ఇది ఒక పెద్ద జాబ్ ఉన్నట్టే. ఊపకపోతే ఇంకంతే అరుస్తారు కదా. అందుకు కంపల్సరీగా అయితే ఒక మనిషి అయితే పక్కన ఉండాలా, ఊపుతానే ఉండాలా. వీళ్ళ జాబ్ వచ్చినట్టే మనకి ఇంకా దీంతో పాటు. మధ్యాహ్నం లంచ్లోకి మటన్ ముద్ద. ఇక్కడ మధ్యాహ్నం వంట అయితే అవుతుందండి. ఇంకా ప్రజెంట్ ఇది ఉడికిందో లేదో అయితే నేను ఇక్కడ చూస్తున్నాను. మెత్తగా ఉడికితే పిల్లలకి బాగా డైజెషన్ అనేది అవుతుందంటే అరుగుదల అనేది ఉంటుంది అంటారు కదా. మగ పిల్లలకు కొంచెం అరుగుదల అనేది ఉండదు అంటారు. కాబట్టి మనం ఏదైనా తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి. ఉడికినదైతే తింటే మంచిది. తర్వాత ఇక్కడ నేను యూజ్ చేస్తుంది నా పొట్ట తగ్గడానికి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత పొట్ట అనేది పడుతుంది అంటారు. దానికి తగ్గడానికి నేను ఇది మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఇది 196 ఎంతో పడింది. చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్గా అయితే చీరతో నడుకట్ట అయితే కడతారు కదా, దాని బదులు ఇదైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేసిన రిజల్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ప్రజెంట్ ఇది యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ కూడా పెట్టుకోవచ్చు. తినేటప్పుడు కూడా మనం పెట్టుకునే తినచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది నాకైతే. ఇది ఎట్లా వేసుకోవాలి కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఇది బ్యాక్ పార్ట్లో పెట్టుకోవాలి. బ్యాగ్ పెట్టుకొని బెల్ట్ అనేది ఈ పక్కకి మనం తీసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మనం సైజు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకునేటప్పుడే సైజు కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. అలా పెట్టుకొని మనం టైట్గా పెట్టేసుకోవాలండి. ఎంత టైట్గా పెట్టుకుంటే మనకి అంత పొట్టనే తగ్గుతుంది అంటారు. మళ్ళీ దాని బెల్ట్ మీద ఇంకొకటి ఉంటుంది, అది బెల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇట్లా ఉంటుందండి. ఫిట్టింగ్ అయితే బాగుంటుంది, అంటే టైట్గానే ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు, నైట్ పడుకొని కూడా అట్లే ఇది వేసుకొని కూడా పడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ వేసుకునేటప్పుడు మాత్రం స్టిచెస్ వేస్తుంటారు కదా, అది చూసుకొని వేసుకోవాలి. ఇది కూడా మా బాబుకి ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టానండి. నాజల్ ఆస్పిరేటర్. ఇది ముక్కులోకి అంటే ఏదన్నా ముక్కులో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది మొత్తం అంతా. దీనికి క్యాప్ ఇచ్చారు. క్యాప్ తర్వాత కింద సిలికాన్ మెటీరియల్తో చేసిండేది ఇది ఇచ్చారండి. దీని ద్వారా మనకి పిల్లలకి ఏదన్నా ముక్కులో ఉంటాయి కదా చిన్న చిన్న ఎయిర్ పార్టికల్స్ అన్నీ, అవన్నీ ప్రెస్ చేస్తే బయటకు అనేది వచ్చేస్తాయి. ఇది నేను బయట అడిగింటే 180 ఏమో చెప్పారు. ఆన్లైన్లో చూస్తుంటే 90 రూపీస్ ఏమో ఉంది కాంబోలో. దానికోసం అయితే నేను ఇది చేశాను. కానీ నాకంతా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇది. చిన్నపిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో అయితే ఇవి చిన్న చిన్న పార్టికల్స్ అనేటివి నీట్గా క్లీన్ చేసేస్తుంది. హెయిర్ వాళ్ళకి బాగా శ్వాస తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. దానికోసం అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను. చాలా బాగా వర్కౌట్ అయ్యింది. మీకు కూడా తీసుకోవాలనిపిస్తే మీషోలోకి వెళ్ళి తీసుకోండి. నాజల్ ఆస్పిరేటర్ అన్నీ టైప్ చేస్తే మనకి వస్తాయి, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది యూజ్ చేసేది కూడా పిల్లల ముక్కులోకి పెట్టి తర్వాత ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి బయటకు తీయాలి. ప్రెస్ చేస్తేనే అది అనేది ముక్కులో ఉండే పార్టికల్స్ అనేటివి అందులోకి వస్తాయి. అప్పుడే మనం బయటకు తీయాలి. తీసేసి చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా వచ్చాయి. నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తాను, మా బాబుకి వచ్చాయండి. అందుకోసం అయితే నేను ఇదే ఉంచుకుంటున్నట్లే. దీనికి కాంబోలో ఇది కూడా వచ్చింది. ఇది మనం చిన్నపిల్లలకి
ఫ్రూట్స్ ఏమన్నా అలవాటు చేస్తాం కదా 6 మంత్స్ 7 మంత్స్కి అట్లా, ఆ టైంలో అయితే ఇది యూజ్ అవుతుంది. కానీ ఇది పెట్టకూడదు అంటారు, ఎందుకంటే మనం స్పూన్తో లేకుంటే మనం డైరెక్ట్గా పెట్టేదే మంచిది అంటారు. ఇది సిలికాన్ కదా, మనం చిన్నపిల్లల నోట్లోకి పెట్టాలంటే పెట్టడం కంటే మనమే డైరెక్ట్గా పెట్టడం మంచిది. నేను ఇదైతే ఏం యూజ్ చేయను, కానీ ఇంకా వచ్చిన కాంబోలో ఉందని తీసుకున్నాను అంతే. దానికోసం నాజల్ ఆస్పిరేటరీ కోసం అయితే నేను అది తీసుకున్నాను. దీనికి మళ్ళీ క్యాప్ కూడా వచ్చింది పైన. నేను యూజ్ చేసేది ఫీడింగ్ కవర్ అయితే ఇక్కడ చూపిస్తున్నానండి మీకు. ఈ ఫీడింగ్ కవర్ అనేది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి. ఒకవేళ మనం అది ఫీడింగ్ కవర్గా యూజ్ చేయకుండా స్కార్ఫ్ లాగా యూజ్ చేయొచ్చు. తర్వాత మనం చున్నీ లాగా కూడా యూజ్ చేయొచ్చు అండి. తర్వాత మనం టవల్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది కాటన్లో ఉంది క్లాత్ అనేది, చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. బయటకు వెళ్ళినప్పుడు మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఫీడింగ్ ఇచ్చేకి. దీనికి బటన్స్ కూడా ఉన్నాయి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కింద బాబుని చూడడానికి అంటే మనం పిల్లల్ని చూడడానికి కూడా ఇక్కడ ప్లేస్ అయితే ఉంది, అంటే తాగుతున్నారా లేదా అనేది. చాలా యూస్ఫుల్ అయ్యిందండి ఈ ప్రోడక్ట్ అయితే నాకు. మీకు కూడా కావాలంటే మీషోలో, ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నేను ఏదైనా మీషోలోనే తీసుకుంటాను, ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇది న్యూ మామ్స్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందంటే మనం బయటకు వెళ్ళినప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవుతాం దీనివల్ల. పక్కన పిక్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా ఇయ్యాలి అనేది. ఇట్లయితే మనం చాలా ఈజీగా కంఫర్ట్గా యూస్ఫుల్ అవుతుందండి ఇది అనేది మనకి. ఒక కింద వెనకన బ్యాక్గ్రౌండ్ అయితే మా బాబు మ్యూజిక్ ఇస్తున్నాడు, మీరేమనుకోవద్దు దాన్ని విని. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూస్ఫుల్ అయ్యింది. దానికోసం అయితే మీకు కూడా ఎవరికో కొంతమంది కన్నా యూస్ఫుల్ అవుతుందని అయితే ఈ ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. మీకు కూడా కొనాలనుకుంటే మీరు కూడా మీషోలోకి వెళ్ళి కొనండి. చాలా యూస్ఫుల్ అయితే అయ్యింది. ఇది మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. టవల్గా యూజ్ చేసుకోవచ్చు, తర్వాత మనం స్కార్ఫ్గా యూజ్ చేసుకోవచ్చు, ఫీడింగ్ కవర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లాస్ అయితే మనకి ఏమి ఉండదండి. ఇదండి ఇవాళ వీడియో.